తొడిగి చలిన విరిసే హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చిలికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలో ఈ వేళనే కలిసి ఉప్పొంగి ఊరేగి ఉన్నాలే రాని వచ్చాడో అమ్మ రామయ్య బస్సు చేశాడో అమ్మ ఏదో మాయ రాని వచ్చాడో అమ్మ రామయ్య బస్సు చేశాడో అమ్మ ఏదో మాయ பூவே உன் பாதத்தில் புஷ்பாஞ்சலி பொன்னே உன் பேருக்கு பொன்னாஞ்சலி கண்ணே உன் குரலுக்கு கீதாஞ்சலி கண் காண அழகுக்கு கவிதாஞ்சலி. தேங்க்யூ ஜி. Thank you so much, TTA, for inviting me here, and I get to meet all these beautiful people. And thank you so much for entertaining us. Thank you. Wonderful meeting you all. Thank you for all the songs and the questions and everything. We already feel so special and welcomed here. Big thank you to the organizers for inviting us here, and looking forward to tonight and tomorrow. ESP's concert, I think, is going to be rocking. So yeah, I guess it's going to be fun. Thank you. ఇక్కడ ఉంటూ మీ గ్రామాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు, ఎగ్జాంపుల్ ముఖ్యంగా మా మల్లన్న గారు అక్కడ దేవాలయాలే కాదు, కాలేజే కాదు, స్టూడెంట్స్కి కూడా సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మనం సర్ప్లస్ బడ్జెట్తో ఉన్న తెలంగాణ ఇవాళ, మన తెలంగాణ వచ్చినప్పుడు బడ్జెట్ సర్ప్లస్లో ఉండే, ఇలా 5 lakh crores అప్పు చేసినాం. కానీ మనం అనుకున్న నల్గొండలో నేను మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్ట్ అమెరికన్ కంపెనీతో చేయిస్తున్నాం. అది 70% అయిపోయింది, అక్కడనే ఉన్నది అది ఆ ప్రాజెక్టు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకనే వేదిక అది కాకుండా మనం అందరం కూడా మరొకసారి తెలంగాణ డెవలప్మెంట్ గురించి, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో డెవలప్మెంట్ గురించి కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇందులో పాల్గొంటున్న మా సిస్టర్స్ అందరికీ ఇప్పుడే కోలాటం సాంగ్ చూసినాం. ఆ సాంగ్ చూసి మా మల్లన్న మనవరాలు కూడా మంచి డ్యాన్స్ చేస్తున్నది. ఇక్కడ మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ టీటీఏ వారికి ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ధర్మపురి అరవింద్ గారు, బీజేపీ యువ నాయకులు, వారు మన కోసం వ్యయ ప్రయాసాలకు వచ్చి 2 రోజులు ఇక్కడే ఉంటూ మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభలకి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 12 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి టీటీఏ ఈ సభలకి విచ్చేసిన తెలుగు సోదర సోదరీమణులు, తెలుగు వాళ్ళు కాకుండా కూడా నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారా అండి? ఉన్నారు కదా. సరే, ఎవరున్నా అందరు హిందూ సోదర సోదరీమణులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నన్ను ఈ టీటీఏ సమావేశాలకి ఆహ్వానించిన పెద్దలు, సౌమ్యులు, ఫౌండర్ ప్రెసిడెంట్ పైల మల్లారెడ్డి గారు, టీటీఏ ప్రెసిడెంట్ మా ఇందూరు జిల్లావాసి పెద్దలు పటోళ్ళ మోహన్ రెడ్డి గారు, పెద్దలు సౌమ్యులు, ఫౌండింగ్ మెంబర్ విజయపాల్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ యువకుడు వంశీరెడ్డి గారు, కన్వీనర్ శ్రీనివాస్ గనుగోని గారు, ఇక టీటీఏ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న అందరు సోదరులకి సోదరిమణులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ అమెరికా నుంచి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలలో ఇక్కడి నుంచి నేను చాలామందిని కలిసినాను. 17వ తారీఖు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత అనేక సిటీస్లో తిరగడం జరిగింది. చాలా తెలుగు ప్రముఖుల ఇళ్లల్లో
వాళ్ళ ఆహ్వానం మేరకు కలవడం జరిగింది. చాలామంది కూడా ఇక్కడి నుంచి ఉద్యమం చేస్తూ అనేక మంది తెలంగాణలో ఇక్కడ పనులు వదిలేసి అక్కడ ఉద్యమాలలో పాల్గొని ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఈదర్ ఫ్రమ్ అమెరికా ఆర్ ఫ్రమ్ గల్ఫ్ వీళ్ళందరూ అనేకం ఉద్యమాలు చేసి తెలంగాణ స్థాపించడానికి ఎంతైతే తెలంగాణలో ఉన్న ప్రజలు పాల్గొన్నారో అదే విధంగా అదే ఎంతూజియాజం తోటి ఇక్కడి నుంచి అందరూ పాల్గొనడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉంటా ఇక్కడి నుంచి, దయచేసి మనమందరం ఒక్కటయ్యే సమయం ఆసన్నమైంది. లెట్ us రైజ్ అబౌవ్ కాస్ట్, రిలీజియన్, రీజన్ అండ్ let us strengthen the global leader, our beloved Prime Minister Narendra Modi ji. He is leading this. I request all of you, మీ అందరిని కూడా దయచేసి మోడీ గారు జర్మన్ అడ్రస్ ఏదైతే ఉందో దయచేసి అది అందరూ వినండి. You will be proud of our Prime Minister and you will be surprised. Is this the same India which we left and we have come to America about couple of decades ago or 2 or 3 decades ago? That was the progress report what he has given. Today's politics is no more orthodox politics. Modernization of politics, updation of political leaders. ఏదైతే ప్రతి అంశం తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని దాని యొక్క అప్లికేషన్ నేర్చుకొని ఒక డాక్టర్ లాగా, ఒక సైంటిస్ట్ లాగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఇవాళ రాజకీయాలలో ఉంది. మోడర్న్ పాలిటిక్స్లో ఇట్ ఈస్ నో మోర్ ద ఏజ్ ఓల్డ్ పాలిటిక్స్ వీఆర్ ఫేసింగ్ టుడే. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. రిఫార్మ్ చేయడానికి పొలిటికల్ విల్ ఉండాలి, పర్ఫార్మ్ చేయడానికి బ్యూరోక్రాట్స్ సిస్టమ్ అన్నది ఉండాలి. టుడే మోదీ ఈజ్ డెవలపింగ్, స్ట్రెంథనింగ్ ద సిస్టమ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫర్మేషన్కి 130 కోట్ల భారతీయుల కోఆపరేషన్ ఉండాలి. దిస్ ఈస్ బీయింగ్ పాసిబుల్, దిస్ ఈస్ బీయింగ్ అచీవ్డ్ అండ్ దట్ ఈస్ వాట్ హీ హ్యాస్. That kind of a progress report was given at the German address of Prime Minister Modi. It is only because of his agility, his mobility, along with his stability, that India is seeing prosperity. So kindly, today's India, if it sees some scope, it is moving at a rapid pace and achieving in a large scale. So I request here from TTA platform, each and every Telugu brother and sister, rise beyond everything, all barriers, and support Narendra Modi ji and vote for our national sovereignty, integrity, and let us save our country. మీ పక్క దేశంలో ఏమైతుందో చూస్తూ ఉన్నారు, ఇంగ్లాండ్లో ఏమైతుందో చూస్తూ ఉన్నారు, ఫ్రాన్స్లో ఏమైతుందో చూస్తూ ఉన్నారు, నార్వీజియన్ కంట్రీస్లో ఏమైతుందో చూస్తూ ఉన్నారు. దయచేసి మన భారతదేశం యొక్క ఇంటిగ్రిటీని, మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద తెలియజేస్తూ మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు, ధన్యవాదాలు తెలియచెప్తూ గొంగిడి సునీత గారు, ఎమ్మెల్యే గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టాటా ఫౌండర్ మా పైల మల్లన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మోహన్ రెడ్డి గారికి, అట్లాగే టాటా కమిటీ మెంబర్స్ అందరికీ, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారికి, టాటా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మీరు టాటాని ఏర్పాటు చేసుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తుంటే నాకైతే ఏమనిపిస్తుందంటే, మా తెలంగాణ బాగుపడాలి, నా మాతృభూమి బాగుపడాలి, నా తెలంగాణ గొప్పగా గర్వంగా చెప్పుకునేలాగా బాగుపడాలి అనే ఒక లక్ష్యం మీ మనసులో ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఆ ఏకైక లక్ష్యంతోనే ఈరోజు మీరు అమెరికాలో స్థిరపడ్డా, ఆర్థికంగా మీరు బాగున్నా,
మా మాతృభూమి కూడా బాగుపడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకొని ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అనేక మంది ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేద వర్గాలకి, అవసరమైన వర్గాలకి తమ వంతు సాయం చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ ఆశయం నెరవేరేలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క పాలన కొనసాగుతూ ఉందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాను. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎంత డెడికేషన్ అంటే వాడు పోరోడు ఇట్లనే ఉన్నాడు. మీరు సూపర్ అండి. ఒకసారి మీరు చప్పట్లు కొట్టొచ్చు గట్టిగా. ఫ్యాంటాస్టిక్ కవిత గారు. స్టూడెంట్స్ ఆఫ్ కవీస్ స్కూల్ ఆఫ్ డాన్స్ న్యూ జెర్సీ. సూపర్ పర్ఫార్మెన్స్. Thank you, Suma Garu. Thank you, Ravi Garu, for giving me such a fantastic reception. And thank you so much for my lovely girls and my two lovely boys who did a fabulous job. They always make me so proud. ఇప్పుడు ఇందాక మనం అనౌన్స్ చేసినటువంటి జబర్దస్త్ టీం నుంచి రాకెట్ రాఘవ అండ్ అదరే అభి వచ్చేస్తున్నారు వాళ్ళ రాకింగ్ పర్ఫార్మెన్స్లతో. లెట్స్ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో అదరే అభి అండ్ రాకెట్ రాఘవ. హలో అండి, ఎలా ఉన్నారు? అబ్బా సౌండ్ వినిపిస్తలేదండి బాబు అసలు. గట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఇంతకుముందు చేసిన పర్ఫార్మెన్స్కి మాకు కాదు. అదే 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 నేను అడిగితే సైలెంట్గా ఉన్నారు. ఇలా మా ఆర్టిస్టులు చాలామంది మిమ్మల్ని చప్పట్లు కొట్టండి, మీ చప్పట్లు మాకు పెసరట్లు, బొబ్బట్లు, పొల్లట్లు చెప్తే అలా కొట్టకూడదండి. వాళ్ళు అడిగారు కదండి. మనం ఏమైనా చేస్తే దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి, అప్పుడే చెయ్యాలి. గుర్తునే చప్పట్లు కొట్టకూడదు. చప్పట్లు కొట్టిన ఉపయోగం ఉండాలి. అందుకని నేను ఒక మంచి ఎక్సర్సైజ్ కనిపెట్టాను. చాలా బాగుంటుంది. జనరల్గా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అందరూ జిమ్కి వెళ్ళడానికి టైం చాలదు, కాస్ట్లీ ఫుడ్ తినడానికి అందరికీ కుదరదు. అందుకని సింపుల్ ఎక్సర్సైజ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడుంటే అక్కడ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ అందరికీ నేర్పేస్తా. మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి మీరు నేర్పేయండి. చాలా బాగుంటుంది. మీరు కూర్చుని ప్లేస్లో కుడి చేయి ఎలా పైకి ఎత్తండి. అందరూ మళ్ళీ నేర్చుకోవాలి, తర్వాత ఫీల్ అవుతారు. రామ్దేవ్ బాబా గారికి నేనే నేర్పితే కన్నీళ్ళు పెట్టుకుని కౌగిలించి నాకు ఎందుకు రాలేదు ఇలాంటి ఐడియా అని ఫీల్ అయ్యారు. మీరు కుడి చేయి పైకి ఎత్తని చెప్తాను అందరూ. దాన్ని అలాగే ఉంచి ఎడం చేయి కూడా పైకి ఎత్తండి. ఇప్పుడు ఉంగరాలు, వాచ్లు లాంటివి పోతే నన్ను అడగండి, అలాగే ఉంచండి. మంచి ఎక్సర్సైజ్ ప్లీజ్. రెండు చేతులు పైకెత్తి నేను 1 అంట ఒకేసారి కొట్టాలి, నన్ను కాదు చప్పట్లు. ఒకేసారి సౌండ్ రావాలి. రెడీ? ఉపయోగాలు నేను చెప్తా. రెడీ? 1 ఒకేసారి రావాలి. 1 2 3 1 2 3. చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎంత ఈజీగా నేర్చుకున్నారు. క్విక్ లెర్నర్స్ అండి వాళ్ళు. చాలా బాగా. ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో మీ ఇంట్లో చేస్తే దోమలు ఉండవు. జనరల్గా ఇప్పుడు మనకి ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మర్స్ ఏం చూపెట్టబోతున్నారంటే, సెలబ్రిటీస్కి ఫ్యాన్స్ వల్ల ఎంతో హ్యాపీనెస్ వస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో కామికల్గా చూపెట్టడానికి మా అదరే అభి, మమ్మ మహేష్ అండ్ రాకెట్ రాఘవ. మా అదరే అభి గారు హీరోగా చేస్తున్నారండి. కాకపోతే పేరు వచ్చింది కానీ డబ్బులు రావట్లేదు, అందుకే బస్సులో తిరుగుతున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందో చూద్దాం బస్ స్టాండ్లోని. మై గాడ్, న్యూయార్క్ వచ్చాను, నాకు ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయింది కారు. బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా గుర్తుపడితే అబ్బో అసలే సెలబ్రిటీస్. మీరే కదా సార్? నేను కాదు సార్, మీరే నాకు తెలుసు. మీ వాయిస్ గుర్తుపట్టించాను సార్ నేను. అరే ఎవరనుకుంటున్నాను సార్? సార్ మీరు సార్ ఒక్కసారి ఆ బట్ట తీయండి సార్. బట్ట? అదే అదే మాస్క్ తీయండి సార్. మమ్మల్ని చూస్తారు, జనాలు చూస్తారు. నేను తీయనా సార్? మీరు తీస్తారని తీసే. నేను తీస్తాను. అప్పారావు గారు. అప్పారావా? సారీ సార్, మేము చూసిన ఆనందంలో ఏదో మాట్లాడుతున్నాను సార్. మీరు? నేను అదరే అభి. అదరే అభి గారు, మీ ప్రోగ్రామ్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. మీ ప్రోగ్రామ్ అవుతుందంటే చాలు ఈ యానిమల్ ప్లాంట్ పెట్టేస్తాం. సారీ సారీ, అదే గురుగారు దూరదర్శన్లో వస్తుంటాడు, అందులో వచ్చి పందులు ఎలా పెంచుకోవాలని చెప్తుంటాడు. నేను దూరదర్శన్ కాదా, ఈటీవీ. అదే అది చెప్పాలి కదా సార్. గురుగారు ఈటీవీలో వస్తుంటాడు. నా వంటల ప్రోగ్రాంలో వచ్చి చార్స్ ఎలా పెట్టుకోవాలని చెప్తుంటాడు ఈయన.
నేను కామెడీ షో చేస్తానా? సారీ సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి సార్. బాబు ఇప్పుడు ఇట్లా అభి గారిని కలిసి ఇంట్లో చెప్తే నమ్మరే ఎలాగా? ఐడియా ఏమెత్తుకున్నావు? పెన్ను కాగితం ఉందేమో అని చెప్తున్నాను సార్. దేనికి? ఆటోగ్రాఫ్ తీసుకుందామని. ఒరే నీకు ఆటోగ్రాఫ్ కావాలంటే నేను పెన్ను పేపర్ పెట్టుకుని తిరగాల? ఎలా? ఇక్కడ పెట్టండి సార్ ఫోన్. సార్ ఈ మీద పెట్టండి సార్. ఏంట్రా ఎక్స్పోజింగ్ చేస్తున్నావు? సారీ సార్, సారీ, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదేదో మాట్లాడుతున్నానండి. గురుగారు, మా ఫ్రెండ్ ఒకడున్నాడు సార్, మీరంటే పిచ్చండి, పేక్ కోసేసుకుంటారు సార్. ఆటో సార్, ఫోన్లో మాట్లాడాలి సార్. మీరు కోసేసుకోమా? మీరు ఇప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మళ్ళీ ఎవడేమో అభి గారు కనిపించడం మాట్లాడడం తెల్దా అంటాడు. మాకు అన్ని తెల్దా, ఒకసారి మీరు మాట్లాడాలి. హలో హలో, అరే సుబ్బరాజు చెప్పరా? అదే టీవీలో వస్తుంటాడు చూడు. ఎవర్రా? అది మొఖం సిరాకు ఉంటుంది, కామెడీ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడ బస్ స్టాండ్ లో తగిలాడు, పెద్ద ఫ్రెండ్ అయిపోయి టీ నీళ్ళు తాగించాను. ఒకసారి మనతో ఫోన్ లో మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలంటే మాట్లాడు సార్. హలో, ఎవరు మనం? ఎవరమ్మా అంటున్నాడండి? నా ఫ్యాన్ అని చెప్పావు. ఏడిపిస్తున్నారేమో అనుకుంటున్నాను బాబు. నమ్మడం చెప్పండి. నేను అభినయ్ చెప్పండి. అభినయ్ చెప్పండి. నేను అదిరి అభి అండి. ఏం చేస్తుంటావమ్మా? ఆడు నమ్మడండి బాబు, ఆడితే ఇదే బాధ. చెప్పండి, నేను టీవీలో చేస్తుంటాను. చెప్పండి చెప్పండి. టీవీలో చెప్పండి చెప్పండి. నేను టీవీలో చేస్తుంటానండి. నేను టీవీ మీద చూడనమ్మా. అదే అదే సార్, బిజీగా ఉన్నారేమో అనుకుంటున్నాడు. ఏం లేదు సార్, టీవీలో చూడకపోతే సార్, అటు సినిమాలు చేశారు కదా. చెప్పండి చెప్పండి, సినిమాలు చేస్తుంటాను. చెప్పండి చెప్పాలి. నేను సినిమాలో కూడా చేశానండి. ఈశ్వర్ ఫస్ట్ సినిమా, చాలా సినిమాలు చేశాను. ఏమయ్యా అసలు ఏమైనా బుద్ధి ఉందా? నేను టీవీ చూడాలంటే సినిమా చూస్తాను ఎలా అనుకుంటున్నావు? యూజ్లెస్ ఫెలో. ఫోన్ పెట్టేసి నేను చాలా బిజీగా ఉన్నాను. బాగా మాట్లాడండి. ఫోన్ తీసి జనాలకు ఇసురు కొట్టమనండి. బాగుంది. ఇంకొకసారి ఫ్రెండ్ గిండి అన్నాడు, తోలు తీస్తా. అరే సుబ్బరాజు, అరే సుబ్బరాజు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు రా. మన ఇద్దరం రాత్రి డిన్నర్కి వచ్చామన్నాడు. ఉంటానా? గురుగారు, నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంది సార్. ఏంటది? సెలబ్రిటీతో ఫోటో దిగాలని ఉంది సార్ నాకు. సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని? అవును సార్. ఒక్కసారి కాదు ప్లీజ్. రెడీ, పట్టుకోండి, చెప్తాను. పట్టుకోండి, తీయండి. నేను తీయడం ఏంట్రా? ఫోటో దిగాలని తీయించుకోవాలి ఉంది కదా, మీరు సెలబ్రిటీ, నాకు ఫోటో తీయాలి. తీయండి. నేను నీకు ఫోటో తీయడం ఏంటి? నన్ను ఫీల్ అవ్వకండి, మీతోటే దిగుతాను. రండి, అసలు భుజం మీద చెయ్యండి సార్. అలా కాదు సార్, ఇలాగ ఏంట్రా ఇక్కడ పెడుతున్నావు ఫోను? మిమ్మల్ని అందంగా తీద్దామని. నా అందం గురించి నాకు తెలుసులే, వెళ్ళు. సార్ మరి మీరు ఫీల్ అయినట్టున్నారు. ఒకసారి మా నెంబర్ చెప్పండి సార్. మన నంబరా? మీ నెంబర్ చెప్పండి సార్. నేనెందుకు చెప్తా చెప్పను. నేను ఒకసారి చెప్పండి సార్. అరే మాటికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాను. మాటికి చేయండి సార్. నేను పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఫోన్ చేస్తుంటాను అంతే. అరే అది మన షుగర్ టాబ్లెట్ అవరా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేయడానికి? సార్ నెంబరే కదా సార్. ఒకసారి నేను ఇవ్వను. ఒకసారి నెంబర్. నేను ఇవ్వను నాన్న. నెంబరే కదా. అలా కాదు, ఇదే నెంబర్ అడిగితే ఫోన్ అడిగినట్టు ఫీల్ అవుతారు. చాలా మంది చూసాం. హైదరాబాద్లో కృష్ణానగర్లో రోడ్డు మీద 300 మంది ఉంటారు. ఈయన ఒకడే ఆర్టిస్ట్లో ఫీల్ అయిపోతున్నాడు పెద్ద. అరే సుబ్బరాజు, నువ్వు లైన్లో ఉంటాడు, ఫీల్ అయిపోతున్నాడు సార్. మై గాడ్, క్రేజీ ఫ్యాన్స్ అగైన్. వడివేలు గారు, అదిరా ఈడెవడో జనాలకి తెలితే ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చాలా మందిని చూసాంలే మేము. నేను వడివేలు కాదయ్యా, అదిరే అభి. చెప్పుకోవాల్సి వస్తుంది, ఈడి బతుకే చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకేట్లా కబుర్లు సార్? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? లేకపోతే బస్సులు ఎక్కువ బస్ స్టాండ్లో, కాకపోతే ఎయిర్పోర్ట్లో ఉంటాడు ఎట్లా సుబ్బరాజు. వాడు బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా ఎప్పుడు. ఇంకెట్లా కబుర్లు? సార్ మీరు ఇక్కడ ఉంటారని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు సార్. రేపు వచ్చినా ఇక్కడే ఉంటాడు రా, జాంకాయలే బస్ స్టాండ్లో తిరుగుతుంటాడు. వాడు బతుకు బస్ స్టాండ్ అయిపోయిందిరా సుబ్బరాజు. ఇంకేట్లా కబుర్లు? సార్ 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 మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ సార్, ప్లీజ్. అయ్యి బాబు, ఏలు ముద్రగాడు ఆటోగ్రాఫ్ అవుతాడు రా, ఆడికి అంత సీన్ లేదురా సుబ్బరాజు. ఒక్క నిమిషం ఇక లాస్ట్ బస్కి వచ్చేస్తాను. మన వాళ్ళు ఏంట్రా మాట్లాడుతున్నావు? ఫోన్లో మాట్లాడుకుంటున్నాండే. నాకు తగులుతున్నాయి ఇక్కడ. తగిలితే దూరంగా ఉంటామా? నేను దూరంగా ఉండాలి. నువ్వే ఫోన్ మాట్లాడుకో అక్కడ వెళ్ళి. ఏం నెంబర్ కూడా ఏంట్రా? ఏంట్రా అది? ఇది యాక్టింగ్ అంటే ఎలా చేయి, నీకు పేరు వస్తుంది సార్. వాడితో సార్, మీరు సెలబ్రిటీ సార్. మీరు ఏమనుకుంటారు రా, అలా అనగల బాబు అండి. ఇంకేట్రా కబుర్లు సుబ్బరాజు? సార్ షూస్, షూస్ పెద్ద ఫ్యాన్ సార్. సార్
ఇది 50 ఎపిసోడ్ ఇదే ఉన్నాయి కదా సార్? ఏ ఎపిసోడ్ చూసినా ఏ ఎత్తుంటాడు ఆడు ఉన్నది ఒకటే శివరా బాబు. ఎవరన్నా అరిగిపోయేదాకా ఎత్తి ఇటు సిరిగిపోయేదాకా ఎత్తుంటాడు సుబ్రాజు. ఇంకేంట్రా కబుర్లు? ఓ మై గాడ్ సార్, డ్రెస్ ఆర్ బ్యూటిఫుల్ సార్. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు సార్? ఊటీలో కొన్నారా? ఊటీలో కాదురా, హైదరాబాద్ కోటిలో కొంటాడు. 100కి 4 సెకండ్ హ్యాండ్ అమ్ముతుంటే బేరవాడి మరీ కొంటాడు. ఊటీలో కొనేవాడు బస్ స్టాండ్లో ఎందుకు కొంటాడు సుబ్రాజు? ఇంకేంట్రా కబుర్లు? ఏంటా వ్యాసం చూస్తున్నావు? స్నానం చేసేవాళ్ళు ఏదో చూస్తున్నాడు సుబ్రాజు. పర్ఫ్యూమ్ సార్ ఎక్కడ కొన్నారు సార్? కొనేవాడైతే బస్ స్టాండ్లో ఎందుకుంటాడు రా, పక్క వాళ్ళు తీసుకుని వాడేస్తుంటాడు. ఆడి బతికెప్పుడో బస్ స్టాండ్ అయిపోయింది. లాస్ట్ బస్కి వచ్చేస్తున్నాను. మా వాళ్ళంతా అడిగారు హలో ఒకసారి లైన్లో ఏంట్రా పిచ్చి పిచ్చి మాట్లాడో? తోలు తీస్తా. ఇటు ఏం లేస్తుందండి? కాలు ఉండలేస్తుంది. అబ్బా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఎక్కడ? న్యూ జెర్సీలో ఉన్నావు. అయితే టీటీఏ మొత్తం అందరూ మా వాళ్ళే. టీటీఏ మా వాళ్ళే. సిటీకేస్తే 100 మంది వస్తారు. ఏంటి? సిటీకేస్తే 100 మంది వస్తారు. ఏ చిట్కా వాళ్ళు వచ్చాక వేస్తారు. ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇది యాక్టింగ్ అంటే నేర్చుకో. అరే నీ కన్ను పడితే చెప్తున్నా. నెమ్మదితో హలో చెప్పరా. అరే మాట్లాడు సార్. అది కాదు సార్. సార్ వస్తున్నా దారిలో సార్. హలో ఏమైంది సార్? సెల్ ఫోన్లో డబ్బులు అయిపోయారా? అయి ఉంటాడు బస్ స్టాండ్లో ఎందుకుంటాడు? అంత సీన్ లేదురా అడిగి సుబ్బరాజు. అరే తన్నులు పడితే చెప్తున్నా. ఇక్కడిరా సుబ్బరాజు గారి సంగతి. అరే సుబ్బ బ్యాలెన్స్ అయిపోయింది. సైన్ ఆఫీస్ నిన్న తీసాను. మాట్లాడకుండా అప్పటి నుంచి ఎవరితో మాట్లాడుతున్నా మరి? నాతో ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు ఈ ఫోన్ తీసి ఇస్త్రీ కొట్టినాం అనుకో ఎలా ఉండదు చూద్దాం. హలో రండి బాబు ఎలా తిన్నా. హలో ఏమైంది సార్? ఏం లేదండి, నేను షూటింగ్కి లేట్ అయిపోయానని చెప్పి నన్ను తీసేసి వేరే వాళ్ళని ఎవరినో పెట్టి చెప్పాను కదా, కృష్ణానగర్లో 300 మంది ఉంటారు రోడ్ల మీద. ఇటు బస్సులు మారుకుంటూ వచ్చేదాకా ఆగుతారేంటి? ఇటు బీకి ఇంకొకరు లెట్టేశారు. ఇంకెట్లా కబుర్లు? అరే ఇప్పుడు ఏం చేస్తారు సార్ మరి? మూసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకేం చేస్తాడు సుబ్బరాజు? ఇంకేం లేదు. వాటి సంగతి వదిలేండి, చెప్పండి సార్. ఇప్పుడు ఎలాగో మీకు షూటింగ్ లేదు కదా, అవును. పక్కనే మా ఇల్లు సార్. హాయిగా వెండి కంచం వేసుకొని, అన్నం వేసుకొని, పప్పు వేసుకొని, మామిడికాయ పక్కన వేసుకొని అవన్నీ సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు రా. సంగతి నీకు తెలుసు సుబ్బరాజు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఎంట్రీలో మళ్ళీ వచ్చి ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి, పిసిసి రథసారథి 2 సార్లు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఒకసారి, ప్రస్తుత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ నేతృత్వంలో పెద్దలు మల్లారెడ్డి గారు వారి సహాయ సహకారాలతో మిత్రులు అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 2 రోజులుగా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, మీ అందరి ఆప్యాయత చూస్తే గ్రామాలలో ఉండే కుటుంబ అనుబంధం న్యూజెర్సీ అనే గ్రామంలో మీ మధ్యలో పంచుకుంటున్నట్టుగా ఉంది. మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐలు అంటే సాంకేతిక నిపుణులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం కోరుకున్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క గొంతుకథను ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ సమాజానికి అవసరమైనప్పుడల్లా మీరందరూ అండగా నిలబడి మీ గళాన్ని వినిపించింది.
నాటి తెలంగాణ ఉద్యమం రాజకీయ పార్టీలు మొదలు పెట్టకంటే ముందే తెలంగాణ బిడ్డలుగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన మీరు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది, మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మొట్టమొదట భావ వ్యక్తీకరణ చేసిందే అమెరికాలో ఉండే తెలంగాణ బిడ్డలు. మీ శ్రమ, మీ ఆలోచన, మీ స్ఫూర్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఉపయోగపడ్డది. ఏ రకంగా తెలంగాణను పునర్నిర్మించుకోవాలి, తెలంగాణ అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళాలి, మిగతా రాష్ట్రాలతో అభివృద్ధిలో పోటీ పడే విధంగా మీ ఆలోచన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారిని వేదిక వలసి రావాల్సిందిగా కోరుతూ ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ టీటీఏ కన్వెన్షన్ జరుగుతూ ఉన్న సందర్భంలో చాలా సంతోషం. మరి ఇండియా నుంచి వచ్చిన డిగ్నిటరీస్ అందరికీ, టీటీఏ కమిటీ సభ్యులకు, అమెరికా నలుమూల నుంచి విచ్చేసిన తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఇంతమంది తెలంగాణ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 3 రోజులు ఒక పండగ వాతావరణంలో ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్తేజంగా మరి ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషం. ఇది ఒక పొలిటికల్ ఫోరం కాదు, పొలిటికల్ డిబేట్ ప్రోగ్రామ్ కాదు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీ పొలిటికల్ థింగ్స్. మనందరికీ కూడా తెలుసు ఈరోజు మనము తెలంగాణ సాధించడం అంటే మరి దాని వెనుకల ఎన్నో ఉద్యమం టైంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఎన్నో ఇబ్బందులు పడి మనం చేసుకున్నాం. మనము తెలంగాణ సాధించిన ముఖ్య ఉద్దేశం నీళ్లు, నిధులు, నియామకాలు. మనకందరికీ కూడా తెలుసు, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మనకందరికీ తెలుసు. అన్ని ఈ 3 కూడా మనం సాధించడం, అది ప్రపంచమే హర్షిస్తూ ఉంది, ప్రపంచమే గుర్తిస్తూ ఉంది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆర్మా హెల్త్ కేర్ నెట్వర్క్తో కలిసి ఈరోజు ఘనంగా లాంచ్ చేస్తుంది మన టీటీఏ ఆప్యాయ హెల్త్ కార్డ్. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీరందరూ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉండే టైంలో రోగాల గురించి, రొస్టుల గురించి, ఇంటి దగ్గర ఉన్న వృద్ధులైన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుందేమో. కానీ నెక్స్ట్ 3 నిమిషాలు ఒక రియాలిటీ సీన్స్ 2 చూపించక తప్పదు మీకు. ఎందుకంటే మీరందరూ ఇక్కడ ఇంత ఉన్నత స్థితిలో, ఇంత మంచిగా ఉన్నదానికి కారణం మీ తల్లిదండ్రుల బోల్డని త్యాగాలు. ఆ తల్లిదండ్రుల హెల్త్ పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతని నేను కూడా బుధానెత్తుకోవడానికి ఒక చిన్న కార్యక్రమం చేపట్టాను. నెక్స్ట్ ఏవి ఒక 2 minutes ఏవి చూడండి. ఇవి ఇప్పటిదాకా మీరు చూసింది వేరు, ఇది రియాలిటీ వేరు. యా, ఏవి ప్లీజ్. హాయ్ మా, ఎట్లున్నావు? ఉన్నానురా, ఏదో రోజుకు ఒక 30 మాత్రలు వేసుకోవాలి. 30 పిల్లలు ఏంటమ్మా? ఏమేమి ఉన్నాయి చెప్పు. ఏం పేరు చెప్పాలి? ఎర్ర రంగుది ఒకటి, పింక్ కలర్ది ఒకటి, తెల్లది ఒకటి. ఏమేమి టాబ్లెట్స్ తీసుకుంటా చూపి నాకు. మరి బీపీకి ఒక 5 రకాల మందులు ఇచ్చారు. ఇదిగో చూడు, ఇవన్నీ. షుగర్కి ఒక 3 రకాలు, మోకాళ్ళ నొప్పులకి, ఇవన్నీ ఇట్లా రోజుకి 30 మాత్రలు వేసుకొని ఇది అవుతున్నాను. అదేంటమ్మా, లాస్ట్ చెకప్ ఎప్పుడు చేయించుకున్నావు? 5 ఏళ్ల క్రితం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ ఇచ్చారు. అప్పటి నుంచి మింగుతూనే ఉన్నా. 5 years అయిందా? మళ్ళీ ఎవరున్నారు నన్ను తీసుకెళ్ళటానికి? సో నేను ఆ ఇచ్చిన మందులు వేసుకుంటా ఉన్నాను. యా, ఇది సీన్ 1, సీన్ 2 చూడండి. నానా ఈ టైంలోనా?
నానా ఈ టైంలో ఫోన్ చేశానంటే ఎదుటి నుంచి ఆయాసం రావా? అయ్యో ఎవరున్నారు ఇంట్లో ఇప్పుడు? ఇంట్లో ఎవరు? డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అయ్యో హాస్పిటల్కి వెళ్తే బెటర్ నాన్న. నేను కనుక్కుంటాను ఏ హాస్పిటల్లో, నేను అరేంజ్ చేస్తాను. ఓకే, నువ్వు టెన్షన్ పడకు. ఓకే, హైదరాబాద్ హాస్పిటల్, హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్, ఇండియాస్ బెస్ట్ హాస్పిటల్, వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్, యూనివర్స్ బెస్ట్. అసలు హైదరాబాద్లో మామూలు హాస్పిటల్స్ లేవా? ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఓకే, లెట్స్ ట్రై దిస్. హలో, వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హాయ్ అండి, నా ఫాదర్కి చెస్ట్ పెయిన్ ఉందండి. ఐ నీడ్ టు గెట్ హిమ్ టు ద హాస్పిటల్. మీరు అంబులెన్స్ అరేంజ్ చేయగలుగుతారా? ఓకే ఓకే, ఇది ఎమర్జెన్సీ అండి. నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేయండి ప్లీజ్. కట్ అయిపోయిందండి. మళ్ళీ ట్రై చేస్తాం. హలో, వెల్కమ్ టు ద వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హలో బాస్, ఎమర్జెన్సీ కనెక్ట్ చేస్తాను, కట్ అయిపోయింది. ఓ సారీ అండి, అది ఎమర్జెన్సీ బిజీ వస్తుంది, మళ్ళీ ట్రై చేస్తానండి. యా ప్లీజ్ ప్లీజ్. హలో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. హలో అండి, మా ఫాదర్కి చెస్ట్ పెయిన్ వచ్చింది. అంబులెన్స్ ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా? అంబులెన్స్ పంపిస్తానండి, అడ్రస్ చెప్పండి. హలో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. హలో అండి, మా ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు చెస్ట్ పెయిన్తో. తన స్టేటస్ ఏమైనా తెలిసిందండి? ఎక్కడున్నారో ఏమైనా ఐడియా ఉందా? అది నాకు తెలియదండి స్టాటస్, డాక్టర్ గారితో మాట్లాడాలి. అయితే డాక్టర్ గారికి ఇవ్వండి ఫోన్. ఇప్పుడు బిజీ ఉన్నారండి, ఒక 15 మినిట్స్లో చేయండి మళ్ళీ. హలో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. డాక్టర్కి ఇవ్వరా ఫోన్? హలో, డాక్టర్ కృష్ణ ఫ్రమ్ ఈఆర్. హలో అండి, కెన్ యూ టెల్ ద స్టేటస్ ఆఫ్ మై ఫాదర్ అండి? ఈసీజీ తీసామండి. దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ దట్, టీ వేవ్ ఇన్వర్షన్స్ ఇన్ లీడ్ 2 and 3. కార్డియాలజిస్ట్కి చెప్తాను. ఇట్స్ గోయింగ్ టు టేక్ హాఫ్ అన్ అవర్ మోర్. ప్లీజ్ కాల్ బ్యాక్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. హలో, చెప్పండి. కార్డియాలజిస్ట్తో మాట్లాడిపిస్తానండి. చెప్పగలుగుతారా విజేంద్ర ప్రసాద్ గారి గురించి? కార్డియాలజిస్ట్ వచ్చారు, చూశారండి. క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్లారు. ప్లీజ్ కనెక్ట్ మీ టు ద క్యాత్ ల్యాబ్. నో అండి, ఐ కాంట్ కనెక్ట్. యూ నీడ్ టు గో త్రూ ద స్విచ్ బోర్డ్ అగైన్. ఓకే ఓకే ఓకే. హలో, వెల్కమ్ టు ద వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ప్లీజ్ కనెక్ట్ మీ టు ద క్యాత్ ల్యాబ్. ఓకే. హలో, క్యాత్ ల్యాబ్. హలో అండి, విజేంద్ర ప్రసాద్ గారి స్టేటస్ చెప్పగలుగుతారా ప్లీజ్? విజేంద్ర ప్రసాద్ గారిది ఇంకా నడుస్తుందండి ప్రొసీజర్. ప్లీజ్ కాల్ బ్యాక్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. హలో, మిస్టర్ విజేంద్ర ప్రసాద్ గారిది అయిపోయిందండి ప్రొసీజర్? ప్రొసీజర్ అయిపోయిందండి. ఎల్ఐడిలో 2 స్టెంట్స్ వేశారు. ఒకసారి కార్డియాలజిస్ట్కి ఏమైనా ఇవ్వగలుగుతారా అని మాట్లాడు. డాక్టర్ గారు లేరండి, వేరే ప్రొసీజర్లో వెళ్ళిపోయారు కార్డియాలజిస్ట్. సరే, ఏ వార్డ్కి షిఫ్ట్ అయ్యారో చెప్పగలుగుతారా? ఐసీయూలో ఉన్నట్టున్నారు. ఐ కనెక్ట్ టు ద ఐసీయూ. చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం. హలో, నేను డాక్టర్ రఘు, డ్యూటీ డాక్టర్ ఫ్రమ్ ఐసీయూ. హలో, మిస్టర్ విజేంద్ర ప్రసాద్ గారి స్టేటస్ చెప్పగలుగుతారా ప్లీజ్? ఇప్పుడే స్టెంటింగ్ అయింది. ఓ యా, హీస్ డూయింగ్ వెల్ అండి. విజేందర్ గారు ఈజ్ స్టెబిలైజింగ్ వెల్, నో ప్రాబ్లం. మాట్లాడచ్చా? లేరండి, మీరు మాట్లాడలేరు. ఫోన్ ఇవ్వము మేము పేషెంట్స్కి. అట్లీస్ట్ డాక్టర్తో మాట్లాడచ్చా? కార్డియాలజిస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయారండి. యూ నీడ్ టు కనెక్ట్ టు సెక్రటరీ. సెక్రటరీ నంబర్ ఏమైనా ఇస్తారా? లేదు, సెక్రటరీ నంబర్ కూడా నేను ఇవ్వలేను. ఒకసారి స్విచ్ బోర్డ్ చేయండి ఫోన్. ఓకే ఓకే, యా, థ్యాంక్ యూ. యా, యూ కెన్ స్టాప్ ద ఏవి దేర్. సో దిస్ ఈజ్ ద రియాలిటీ చెక్. మీరు అందరికీ అర్థమై ఉంటుంది. ఒక 2 గంటల తర్వాత కూడా ఫాదర్కి ఏమైందో తెలియని పరిస్థితి. సో మీరు అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని చేయడానికి ఆప్యాయన ఒక హెల్త్ కార్డు రిలీజ్ చేస్తున్నాం. మీ అందరికీ చూపించాం, బ్రోషర్స్ కూడా ఇచ్చాను నేను. ఇంతకుమించి టైం తీసుకోను. ఓన్లీ 1 ఇన్పేషెంట్గా అడ్మిట్ అయితే కూడా మీకు రోజు కమ్యూనికేట్ చేసి మీ పేరెంట్స్ బాధ్యత తీసుకోవడానికి 1 year ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంది, 10 lakh rupees ఇన్సూరెన్సు. బ్రోషర్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా మీ పేరెంట్స్ బాధ్యత మాకు అప్పగించాలనుకుంటే తప్పకుండా మాతో సంప్రదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to JSW TV. Hi, this is Avinash. Please do subscribe JSW TV and Jai Swarajya TV. Please subscribe JSW TV